అందరికీ నమస్కారం. మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీలు కాకుండా టిఫిన్స్లోకి ఇలా డిఫరెంట్గా రుచిగా అండ్ అలానే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేయవచ్చు. ఇప్పుడు ఈ చట్నీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. గ్యాస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని పాన్లోని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 చట్నీలకి సరిపడా పచ్చిమిరపకాయలని ఇప్పుడే వేపిస్తున్నానండి. చీరికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. అదే ప్యాన్లోని ముక్కల కింద కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకుని దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చట్నీలు కాకుండా ఈ చట్నీలు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోని టమాటా ముక్కలు కూడా పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా టమాటా ముక్కలు కుక్ అయిన తర్వాత ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. టమాటా ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న టమాటా అండ్ అలానే పచ్చిమిరపకాయలు 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు దంచుకున్నవి అండ్ అలానే వేరుశనగ గుళ్ళని డ్రై రోస్ట్ చేసుకుని పైన పొట్టు తీసుకున్నవి 1 కప్పు వరకు వేస్తున్నానండి. దానికి సరిపడా ఉప్పు అండ్ అలానే పులుపు గురించి 1/2 చెక్క నిమ్మకాయ రసం పిండుకుని మిక్సీ జార్లో వేసుకుని అన్నీ మెత్తగా ఈ విధంగా చట్నీని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అండ్ అలానే మరొక చట్నీ గురించి మిక్సీ జార్ తీసుకుని దాంట్లోనే వేపుడు శనగపప్పు అండ్ అలానే 1 కట్ట వరకు కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా ఆకులు వేసుకుని దంచుకున్న 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ అలానే పచ్చిమిరపకాయలు స్పైసీనెస్కి తగ్గట్టు ఉప్పు రుచికి సరిపడా అండ్ అలానే పులుపు గురించి 1/2 చెక్క నిమ్మకాయ రసము పిండుకుని మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఈ 2 చట్నీలకి సరిపడా తాలింపు పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ వేసుకుని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఈ విధంగా దోరగా వేపించుకుని చట్నీలో వేసి మిక్స్ చేసుకుంటే పల్లి పుదీనా చట్నీ అండ్ అలానే మింట్ కాంబినేషన్తో పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది.